Good morning everyone. Today I would tell about the some topics. That is, first one is grow initiative. Grow initiative. Grow initiative refers to the greening and restoration of the wasteland. Restoration of the wasteland with agroforestry. Agroforestry అంటే agroforestry అంటే ఏంటి అంటే ఈ వేస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో రీస్టోరేషన్ చేయడం, ఆ వేస్ట్ ల్యాండ్ గురించి సమాచారం అనేది సేకరించడం. సో త్రూ ద టెక్నాలజీ ద్వారా మాత్రమే ఈ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, నెక్స్ట్ ఇంకా ఏమి డేటాబేసెస్ టెక్నాలజీ, వాటి ద్వారా మనము ఈ సేకరించడం, ఈ డేటానంతా సేకరించి మనము అగ్రోఫారెస్ట్రీ తరపున రీస్టోరేషన్ అనేది మనం చేయడం. నెక్స్ట్ ఇది ఏంటి అంటే ఈ అగ్రోఫారెస్ట్రీ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ కంబైన్ విత్ అగ్రికల్చర్ ఫారెస్ట్రీ technologies to create more diverse productivity and profitable, healthy and sustainable land use system. ఓకే, సో అంటే ఈ అగ్రోఫారెస్ట్రీ అనేది అసోసియేటెడ్ విత్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సో ఆల్రెడీ అగ్రికల్చర్ సమ్ టెక్నాలజీ ఈజ్ దేర్. సో those technology also used by this agroforestry. So then only this one initiative by the Niti Aayog on February 12th. So that is the grow initiative. So grow initiative related to agroforestry, which is related to wasteland restoration. So that is next. Another one, biotrig. So biotrig అనేది న్యూ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ. బయోట్రిగ్ అనేది ఏంటంటే న్యూ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ. సో ఇదేంటి అంటే న్యూ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ బేస్డ్ ఆన్ ద పైరోలైసిస్ సిస్టమ్. సో పైరోలైసిస్ సిస్టమ్ అంటే ఏంటంటే ఈ ఆక్సిజన్ని ఎక్కువగా దాంట్లో అంటే 400 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఈ ఆక్సిజన్ని హీట్ చేస్తారన్నమాట. అంటే ఇట్ వర్క్స్ బై సీలింగ్ ద వేస్ట్ ఇన్సైడ్ అండ్ ఆక్సిజన్ ఫ్రీ చాంబర్ హీటింగ్ it above 400 degrees Celsius. So that is the pyrolysis. So what is the benefit of this? So this means useful chemicals produced in the process of bio oil. So biochar. So fertilizer could help rural Indian people live healthier and greener. సో అంటే వాళ్ళ హెల్తీ స్టైల్ అనేది మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ న్యూ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ వల్ల ఏదైతే వేస్ట్ ఉందో దాన్నంతా బర్నింగ్ చేసే ఒక సిస్టమ్ అనేది బయోట్రిగ్ అనేది కనుక్కున్నారనమాట. బయోట్రిగ్. నెక్స్ట్ అనదర్ వన్, ఈ రిట్రోఫిట్మెంట్. సో ఈ రిట్రోఫిట్మెంట్ అంటే ఏంటి అంటే ఇది కన్వెన్షన్ ఆఫ్ వెహికల్స్ ఇంటూ ఎలక్ట్రిక్ వెహికల్స్గా మార్చడం. సో ఎలక్ట్రిక్ వెహికల్స్గా ఎలా మారుస్తారు అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ కంబషన్ ఎప్పుడైతే ఇంజిన్లో చేంజ్ అనేది తీసుకొస్తుందన్నమాట. సో అలా చేంజ్ చేసి ఎలక్ట్రికల్ వెహికల్స్గా మార్చే ప్రయత్నమే రిట్రోఫిట్మెంట్. సో ఇది జనరల్లీ ఇండియా హ్యాస్ 30% సేల్స్ పెనట్రేట్ టు ఎలక్ట్రిక్ కార్స్ బై ద 2030 లోపల 30% అనేది సేల్ చేయాలనేది టార్గెట్. అనదర్ వన్, నెట్ జీరో ఎమిషన్ బై 2070 కల్లా మనకి జీరో ఎమిషన్ అంటే పొల్యూషన్ అనేది లేకుండా ఉండాలి అనేది దీని యొక్క టార్గెట్. అంటే రీప్లేసింగ్ ద ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఆఫ్ ఏ వెహికల్ విత్ అన్ ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ అన్ ఎలక్ట్రిక్ పవర్ని తీసుకొని కన్వర్ట్ చేయడం ఇంటూ అన్ ఎలక్ట్రిక్ వెహికల్గా మార్చడం అన్నమాట. సో అది బేసిక్ థింగ్ ఆఫ్ ఈ రిట్రోఫిట్మెంట్.
నెక్స్ట్ అనదర్ ఇంకా ఏముంది అంటే గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్. గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ అనేది పిఎం మోదీ అనౌన్స్డ్ దిస్ అలియన్స్. సో ఈ బయోఫ్యూయల్స్ అనేవి 19 కంట్రీస్ అండ్ 12 IR ఆర్గనైజేషన్స్. సో ఇంటర్నేషనల్ వైడ్ 12 IR ఆర్గనైజేషన్స్, బోత్ G20 మెంబర్స్ అండ్ నాన్ మెంబర్స్ ఆల్సో అసోసియేటెడ్ ఇన్ ద గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్. సో హౌ మెనీ బేసిక్గా ఇండియా, బ్రెజిల్ అండ్ US మెంబర్ ఆఫ్ అలియన్స్. బేసిక్గా ఎవరెవరు ఉన్నారంటే ఇండియా, బ్రెజిల్ అండ్ US మెంబర్స్ ఆఫ్ అలియన్స్. సో దీంట్లో ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్గా ఏం యూజ్ చేశారంటే ఎడిబుల్ ఆయిల్స్, లైక్ ఫుడ్ సంబంధించిన ఆయిల్స్. సెకండ్ జనరేషన్లో వచ్చి నాన్ ఎడిబుల్ ఆయిల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఆల్గే ఫంగై, సమ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఆల్గే సంబంధించినవి యూజ్ చేయాలి అనేది థర్డ్ జనరేషన్లో ఆల్గే. ఫోర్త్ జనరేషన్లో GM క్రాప్స్, సో జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ సంబంధించింది కూడా ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్లో చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ వైట్ హైడ్రోజన్ అంటే ఏంటి అంటే ఇది న్యాచురల్ గోల్డ్ అని కూడా అనొచ్చు. ఇది జియోలాజికల్ హైడ్రోజన్, ఎస్పెషలీ ఈ ఎర్త్ క్రస్ట్లో ఇది న్యాచురల్గానే ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే US, ఈస్టర్న్ యూరప్, నెక్స్ట్ రష్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్. సో ఇక్కడ ఈ వైట్ హైడ్రోజన్ అనేది ఎక్కువగా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ N1 లింక్ అనేది బ్రెయిన్లో హ్యూమన్ బ్రెయిన్లో వచ్చేసి చిప్ అనేది ఒకటి పెట్టడం అనేది జరిగింది ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో. సో ఈ చిప్ వల్ల ఏంటి అంటే ఈ న్యూరో లింక్ అనేది పనిచేస్తుంది అనమాట. సో దాన్ని న్యూరో లింక్ అనొచ్చు, లేదా N1 లింక్ అని కూడా అనొచ్చు అనమాట. నెక్స్ట్ ఫస్ట్ మన స్వదేశీ పరిజ్ఞానంతో ఒక కోవిడ్ వ్యాక్సిన్కి మనం కార్బోవాక్స్ వ్యాక్సిన్ అనేది ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే వాళ్ళు గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇస్రో అనేది ఒక డాట్ అనే దాన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇస్రో డాట్, నాట్ డాట్, DAT డాట్, ఇస్రో డాట్. అది ఎందుకంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఫిషర్మెన్. ఇస్రో DAT అంటే డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మిటర్. సో ఈ డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మిటర్ అనేది ఇస్రో డెవలప్ చేసింది. ఇది ఫిషర్మెన్స్ ఎవరైతే బోటింగ్లో వెళ్తారో, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఈ డిజాస్టర్స్ అలాంటివి వచ్చినప్పుడు ఫిషర్మెన్ని అలర్ట్ చేయడానికి ఇదొక టెక్నాలజీని ఇస్రో అనేది డెవలప్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వితౌట్ ఛార్జింగ్ 50 years వరకు కూడా ఉంటుంది. అదేంటంటే బెటా వోల్ట్ అనేది ఇది చైనా, బీజింగ్ అనే వాళ్ళు ఇది ఈ మధ్య ప్రమోట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏమి అంటే మన ఏపీలో ఏలూరు డాక్టర్ అయినా చిరంజీవి శ్రీనివాస్ గారు అని ఆయన ఈ డయాబెటీస్కి ఎప్పుడు బ్లడ్ టెస్ట్ ద్వారానే తీయాలి బ్లడ్. సో అలా కాకుండా ఎప్పుడు బ్లడ్ ద్వారా ఎందుకు అని జస్ట్ న్యాచురల్గానే మన స్వెట్టింగ్ ఏదైతే ఉందో ఆ చెమట ద్వారా కూడా చెక్ చేసే పరికరాన్ని కనుక్కోవడం అనేది జరిగిందనమాట. సో షుగర్ టెస్ట్, ఈ డయాబెటీస్ ఎలక్ట్రోకెమికల్ అనే ఒక పరికరాన్ని, ఇన్స్ట్రుమెంట్స్ని ఆయన కనుక్కోవడం జరిగింది December 29th. సో దీనికి 2 years తర్వాత ఏదైతే ఆయనకి ఫుల్ రైట్స్ అనేది ఇచ్చారనమాట. పేటెంట్ రైట్స్ అంటారు కదా. సో అలాంటి పేటెంట్ రైట్స్ని ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది. ఆయన పేరు ఏంటంటే చిరంజీవి గారు, చిరంజీవి గారు పూసా చిరంజీవి శ్రీనివాస్. ఆయన ఊరు వచ్చి ఏలూరు డాక్టరు పూసా చిరంజీవి శ్రీనివాస్.